హాయ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు ఎవరెవరైతే డిఎంజిటి డిఫరెంట్ యూనివర్సిటీస్ నుంచి రాసిన వాళ్ళంతా నాకు పేపర్ పంపించడం జరిగింది మన గ్రూప్స్లో. డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ అండ్ గ్రాఫ్ థియరీలో ఎగ్జాక్ట్ మనం ఏమైతే చెప్పామో అవే క్వశ్చన్స్ వచ్చాయి. శాంపిల్కి కావాలంటే చూడండి, 4 yearలో కార్ డాగ్ పన్ బైట్. ఈ క్వశ్చన్ నేను లాస్ట్ మంత్ జేఎన్టీయూ హెచ్ అప్పుడు చెప్పాను, వెరీ వెరీ ఇంపార్టెంట్ అని ఉంది. బట్ ఇది అందరికి కనిపించదు, మెంబర్స్కి మాత్రమే ఉంది. అండ్ 11th క్వశ్చన్ కూడా మినిమం స్పానింగ్ ట్రీ ఎగ్జాక్ట్ ఇదే క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ బైపార్టెడ్ అంటే ఏంటిది చూడండి. ఈ పేపర్ క్లియర్ లేకపోతే ఇంకొక పేపర్ చెక్ చేద్దామండి, జస్ట్ సెకండ్. బట్ మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే మాత్రం ఫుల్కి ఫుల్ మార్క్స్. కొన్ని సెట్ 1-2 సెట్లు మాత్రం కొంచెం టఫ్గా వచ్చినాయి, పర్వాలేదు. బట్ 1 డే 1 టైం అండ్ 2 days జస్ట్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు పేపర్ టఫ్ వచ్చినప్పుడు పాస్ అవ్వడం అనేది కష్టం. ఇది మిన్న M1 M2లు కాదండి, కోర్ సబ్జెక్ట్స్ కాబట్టి కొంచెం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. ఇక నుంచి అయినా మనం ఏదైతే ప్యాటర్న్లో చెప్పామో అదే ప్యాటర్న్లో వచ్చింది. కంజంక్షన్ ఏంటిది, పీడిఎన్ఎఫ్ చూడండి, ఆప్టైన్ డిస్జంక్షన్ ఆఫ్ నార్మల్ ఫామ్, ఆర్వీఎస్‌ల లాజికల్ ఈక్వివలెన్స్ అని ప్రూవ్ చేయమన్నారు. అండ్ ఇది కూడా చెప్పాను చూడండి, జీ ఈజ్ ద గ్రాఫ్ డిగ్రీ ఆఫ్ సీక్వెన్స్ ఇచ్చేసి వై అని అడిగారు. ఇది డిగ్రీ ఆఫ్ వర్టిసెస్ ఇచ్చినప్పుడు ఎడ్జెస్ కనుక్కోవడం, గ్రాఫ్ సీక్వెన్స్ ఇచ్చినప్పుడు మన దాంట్లో ఉంది, చెక్ చేసుకోండి. అండ్ దాంతో పాటు చాలా పేపర్స్ పంపించారండి స్టూడెంట్స్. ఎవరు యూనివర్సిటీ మాత్రం మెన్షన్ చేయలేదు నాకు. చూడండి, రికరెన్స్ రిలేషన్ నుండి 2n చెప్పాను నేను, ఇది 3n ఇనిషియల్ వాల్యూస్తో ఒకటి ఇచ్చింది. అండ్ దిస్ ఈస్ ద కోఎఫిషియంట్ చెప్పాను ఆల్రెడీ, బైనామియల్ మల్టీనామియల్ కోఎఫిషియంట్ నుంచి వచ్చింది. 2 గ్రాఫ్స్ ఆర్ ఐసోమార్పిక్, ఇది మన ప్లేలిస్ట్లో కూడా ఉంది. అండ్ ఈ క్వశ్చన్ ఒకటి 1 day చదివిన వాళ్ళు మాత్రం ఫైనల్ చేసుకోవడం కష్టం అవుతుంది. అండ్ దీని ముందు చూడండి, నేను ఒకటి చెప్తాను. ఈ పేపర్లోన డిఫరెంట్ ఇంకొక పేపర్లో అనుకుంటా మనం ఏదైతే చెప్పామో, చాలా మందికి క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ ఐడెంటిఫై చేయడం కూడా కష్టంగా ఉంది. అది లాస్ట్ మినిట్ చదివిన వాళ్ళకి మాత్రం అలా ఉంటుంది, బాగా ప్రిపేర్ అయిన వాళ్ళకి మాత్రం ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కొన్ని క్వశ్చన్స్ ఆల్ సెట్స్లలో రిపీట్ అయినాయండి. ఏ సెట్ ఏ యూనివర్సిటీ అని మెన్షన్ చేయండి. చూడండి అమ్మా, ఇది జేఎన్టీయూ కాకినాడ అని చెప్పారు, బట్ నేను ఫస్ట్ చూపించింది జేఎన్టీయూ అనంతపూర్. ఈ రెండిట్లో కూడా సేమ్, డిటర్మైన్ రైల్వే నెట్వర్క్ ఆఫ్ ద మినిమం కాస్ట్ ఆఫ్ ద సర్క్యులర్ ఫాలోయింగ్ ఫిగర్ మినిమం స్పానింగ్ ట్రీ. సేమ్ క్వశ్చన్ ఆన్సర్ కూడా ఎంత వస్తుందో మన ప్లేలిస్ట్లో ఉంది. అండ్ హ్యామిల్టన్ యూలర్స్ మీద వస్తుందని చెప్పాను. 2 గ్రాఫ్స్ ఇచ్చి ఐసోమార్పిక్ నేను ఫస్ట్ చెప్పినటువంటి ప్లేలిస్ట్లో ఉంది. అండ్ ఇక్కడ నేను ఆల్రెడీ ఈక్వివలెన్స్ రిలేషన్ మీద క్వశ్చన్ చెప్పాను ఎలా వస్తుందని. బట్ వాళ్ళు ఏం అడిగారు అని అంటే చూపిస్తాను. ఆ క్వశ్చన్ కూడా ఏంటిదో, లాటిసెస్ అవుతుందా కాదా అని అడిగారు ఒక సెట్లో. ఏం లేదంటే లాటిస్ అవుతుంది అంటే పోసెట్ అవ్వాలి, పోసెట్ అవుతుంది అని అంటే మరి ఈక్వివలెన్స్ రిలేషన్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ నేను చెప్పిన వేలోన మీకు జనరేటింగ్ ఫంక్షన్ అండ్ పవర్ ఎండ్లో వచ్చింది. అండ్ కంపల్సరీ హ్యామిల్టన్ సైకిల్, హ్యామిల్టన్ పాత్ మీద వచ్చింది. అండ్ మినిమం స్పానింగ్ ట్రీ కూడా డెఫినెట్ వచ్చింది. అండ్ ప్లేనర్ గ్రాఫ్స్ అండ్ వీల్ గ్రాఫ్ మీద మన ప్లేలిస్ట్లో అయితే థీరమ్స్ ఉన్నాయి. బట్ ఏంటి అని అంటే, మెంబర్షిప్ తీసుకోకుండా లాస్ట్ మినిట్లో ప్రిపేర్ అయిన వాళ్ళ గురించి నేను చెప్పలేను. కానీ ఎవరైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సెమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మన ఛానల్ ఫాలో అయ్యారో వాళ్ళు పక్కా 100% పాస్ కాదండి, మంచి మార్క్స్ వస్తాయి. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. అట్లీస్ట్ మీ కోర్ సబ్జెక్ట్ అయినా బాగా చదవండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.